హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ 20-22 ఈ రెండింటి గురించి కూలంకషంగా తెలుసుకుంటాము. 21 రైట్ టు లైఫ్, అది సపరేట్గా డీల్ చేస్తాను. ఈ 20-22 కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్లబ్ చేశాను ఈరోజు కోసం. ఆర్టికల్ 21 ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో, ఒక 3 టర్మినాలజీస్ తెలుసుకుంటాం. ఆర్టికల్ 20లో 3 క్లాజెస్ ఉంటాయి, మూడిటి గురించి ఒక్కొక్క వర్డ్ తెలుసుకోండి. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటారు దీన్ని. ఏమంటే ఇది నో పర్సన్ షెల్ బీ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఎక్సెప్ట్ ఫార్ వైలేషన్ ఆఫ్ లా ఇన్ ఫోర్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది కమిషన్. అంటే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు అట్ ది టైమ్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ది యాక్ట్ చార్జ్డ్ యాజ్ అన్ అఫెన్స్ నాట్ బి సబ్జెక్టెడ్ టు ఏ పెనాల్టీ గ్రేటర్ దాన్ దట్ విచ్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ఫిక్టెడ్ అండర్ ది లా ఇన్ ఫోర్స్ అట్ ది టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ది అఫెన్స్. అంటే ఏమంటే ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి, అంటే ఆ పని చేసిన సమయానికి ఒక నేరమో ఏదో ఒకటి చట్టరీత్యా నేరం అయి ఉండాలి. అంటే ఇప్పుడు నేరం అయితే సరిపోదు, అప్పుడు నేరం అయి ఉండాలి. అంటే కొత్తగా చట్టం పెట్టినప్పుడు, ఎందుకంటే చట్టమే లేనప్పుడు వాడికి తప్పు అని చట్టం ఉన్నప్పుడు తప్పు చేసి ఉండాలి. ఆ తర్వాత ఒక చట్టం చేస్తే అంతకుముందు చేసిన దాన్ని మనము చట్టరీత్యా నేరం అనడానికి లేదు, శిక్షించడానికి లేదు. ఒకటో పాయింట్ అది. తర్వాత నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష పడుతుందో అంతకంటే ఎక్కువ శిక్ష విధించరాదు. అంటే నేరానికి ఒక 3 నెలల జైలు శిక్ష ఉందనుకోండి, 4 నెలలు విధించడానికి లేదు. దీన్నే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటారు. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే పోస్ట్ ఫ్యాక్టో అంటే తర్వాత ఎప్పుడో జరిగిన దానికి, అది ఇప్పుడు చెల్లదనమాట. ఇది ఇప్పుడు ఏమన్నాడు, వైలేషన్ ఆఫ్ ది లా ఇన్ ఫోర్స్ అంటే ఇంకొకటి ఏముందంటే చట్టరీత్యా నేరము అయిండాలి. ఫోర్స్ అట్ ది టైమ్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ది యాక్ట్ చార్జ్డ్ యాజ్ అన్ అఫెన్స్ నార్ బి సబ్జెక్టెడ్ టు పెనాల్టీ గ్రేటర్ దాన్, అంటే ఎక్కువ శిక్ష విధించరాదు, అప్పుడు చట్టము ఉండాలి ఆ సమయంలో, తప్పు జరిగిన సమయంలో. ఈ రెండు ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోకి సంబంధించిన విషయాలన్నమాట. అంటే ఆర్టికల్ 21లో ఇవి రాశారు మనకు రక్షణ కలిగించడం కోసం. డబుల్ జియోపార్డీ అని ఒకటి ఉంది. అంటే నో పర్సన్ షల్ బీ ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ది సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్. అది ఒక తప్పుకి ఒకసారి మాత్రమే శిక్షించాలి. సో ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. దీన్నే డబుల్ జియోపార్డీ అంటారనమాట. డబుల్ జియోపార్డీ. ఈ పదాలు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే 2 సార్లు జియోపార్డీ. ఇంతకుముందు ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో చెప్పాను కదా, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో డబుల్ జియోపార్డీ. సో పార్టీ, ఇది పార్టీ కాదు, డబుల్ జియోపార్డీ. తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బీ కంపెల్డ్ టు బీ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. అంటే తనకు వ్యతిరేకంగా తనే విట్నెస్ చెప్పుకుండేలాగా, సాక్ష్యం చెప్పుకుండేలాగా అది చెల్లదనమాట. నేను ఈ తప్పు చేశాను, ఈ నేరం చేశాను, ఈ హత్య చేశాను, ఇంకొకటి చేశానని చెప్పినా కానీ అది చెల్లదు. వేరే వాళ్ళ గురించి మనం విట్నెస్ చేస్తే చెల్లుతుంది, కానీ ఒప్పుకున్నట్టు రాస్తే చెల్లదనమాట. తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని ఎవరైనా బలవంతం చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఎందుకంటే ఇది ఎవరు చెప్పుకుంటారు తనకు వ్యతిరేకంగా తనే చెప్పాడు అంటే, ఎవడో ఇతని మీద బలవంతం చేస్తున్నాడని. అదే ఫోరెన్సిక్ సాక్ష్యాలు అవి ఇవి చెల్లుతాయి, ఎంట్రుకలు, వేలు ముద్రలు అట్లాంటివి. కానీ తనకు తనే చెప్పుకోవడం అనేది
చెల్లదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఎవరినైనా బలవంత పెట్టి ఒప్పించి వాళ్ళు రాసేటట్టు చేసినా కానీ అది చెల్లకుండా చేయాలని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ముందే ఊహించారనమాట. ఇట్లా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ప్రజల్ని కొట్టో థర్డ్ డిగ్రీ అప్లై చేసో ఒప్పించే అవకాశం ఉంది కాబట్టి అవి చెల్లకుండా చేసేసారు. ఆర్టికల్ 22 విషయానికి వస్తే, నో పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ షల్ బి డిటైన్డ్ ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన విషయాలు అన్నమాట. ఇక్కడ నో పర్సన్ షల్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ వితౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ as soon as may be of the ground such as arrest, nor shall he be detained shall he be denied the right to consult and be defended by a legal petitioner of his choice. అంటే అక్రమ అరెస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ కల్పించే ప్రకరణ ఇది. అరెస్టుకు కారణం తెలపాలి. ఒకటి దీంట్లో చెప్పేట ఏమంటే అరెస్ట్ ఎందుకు చేశామో ఇన్ఫామ్ చేయాలి. ఇది 1900 ఒకవేళ చారిత్రకంగా ఎందుకు ఇది చేశారో చూసుకుంటే 1919లో మనకి బ్రిటిష్ వాళ్ళు రౌలత్ చట్టం తెచ్చారు కదా, ఎవరినైనా కానీ అరెస్ట్ చేసేయచ్చు, కారణం కూడా చెప్పాల్సిన పని లేదు, వారెంట్ చూపించాల్సిన పని లేదని. అట్లాంటివి మళ్ళా దాని తర్వాత మనకి జలియన్ వాలాబాగ్లో ఏం జరిగిందంతా తెలుసు. సో ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి మా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలని చెప్పి మనం పోరాటం చేసి తెచ్చుకున్న రాజ్యాంగం ఇది. సో దీంట్లో రాశారనమాట, వాళ్ళకి అరెస్ట్కి కారణం తెలపాలి ఒకటి, ఆ తర్వాత వాళ్ళకి లీగల్ కన్సల్ట్ వాళ్ళ లాయర్, మన ఇష్టం వచ్చిన లాయర్ని మనం పెట్టేది అనేది పోలీసులు చేయడానికి లేదు. సో వాళ్ళకి ఏ లీగల్ ప్రాక్టీషనర్ కావాలంటే వాళ్ళతో డిఫెండ్ చేయించుకునేలాగా రైట్ ఉంది వాళ్ళకి. లాయర్ని కన్సల్ట్ చేసే రైట్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేసేసారు, తీసుకొని వెళ్ళిపోయారు, తీసుకొని పోతే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని. తర్వాత లాయర్కి మాట్లాడుకుంటాను నేను అంటే ఓకే అనాలి. లాయర్ నెంబర్ పెట్టుకొని ఉన్నారనుకోండి మీ దగ్గర, మేము పలానా లాయర్తో మాట్లాడుకుంటామంటే సరే అది అవకాశం ఈను అనడానికి లేదు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు అది. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో పోలీస్ మిస్యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి ఇలాంటివి చేశారనమాట. ఇంకా every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate within a period of 24 hours. సో 24 గంటల్లో దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ ఎక్కడో అరెస్ట్ చేస్తారు. క్రైమ్ జరిగిన స్పాట్లోనో అతనున్న నేటివ్ ప్లేస్లోనో అట్లా చేయరు, ఎక్కడో దొరుకుతాడు, ఎక్కడో అరెస్ట్ చేస్తారు. 24 గంటల్లో అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి. సచ్ అరెస్ట్ ఎక్స్క్లూడింగ్ ది టైమ్ నెసెసరీ ఫర్ ది జర్నీ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ అరెస్ట్ టు ది కోర్ట్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. అంటే ఇది మధ్యలో ఎక్కడో నియరెస్ట్ అన్నారు కదా, దానికి పోవడానికి కూడా టైం పడుతుంది, అది ఎక్స్క్లూడ్ చేస్తారు. అంటే అక్కడికి పోవడానికి ఒక 6 hours పట్టిందంటే, అంటే 24 + 6 30 hours అరెస్ట్ చేసిన 30 hours మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, హాజరుపరచాలి. నో సచ్ పర్సన్ షల్ బి డిటైన్డ్ ఇన్ కస్టడీ బియాండ్ ది సెడ్ పీరియడ్ వితౌట్ ది అథారిటీ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ కావాలంటే కొన్ని రోజులు మీ కస్టడీలో పెట్టుకోండి అని చెప్తే పెట్టుకోవచ్చు. మ్యాజిస్ట్రేట్ చెప్పకుండా పోలీసులే ఇలా అరెస్ట్ చేసేసి ఎన్ని రోజులైనా లోపల పెట్టుకోవడం అనేది రాజ్యాంగ పరంగా తప్పనమాట. అరెస్ట్ చేసిన సమయం నుంచి 24 గంటల్లో సమీప మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అనేది క్లాస్ 2. ఇంకా 22(3)లో ఏమన్నారంటే, నథింగ్ ఇన్ ది క్లాస్ 1 and 2 షల్ అప్లై టు ఎనీ పర్సన్ హూ ఫర్ ది టైమ్ బీయింగ్ ఎస్ ఎన్ ఎనిమీ ఏలియన్. అంటే
శత్రు దేశానికి చెందిన వాళ్ళకి ఇది చెల్లదు. అంటే వాళ్ళు కొన్ని దేశాలని శత్రు దేశాలని మన దేశం డిక్లేర్ చేసినాక ఆ దేశ పౌరులకి ఇది చెల్లదు. వాళ్ళకి కావాలంటే ఇట్లా 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి, లాయర్కి ఇవ్వాలి, అలాంటివి అప్లికబుల్ కాదు. టు ఎనీ పర్సన్ హూ ఈజ్ అరెస్టెడ్ ఆర్ డిటైన్డ్ అండర్ ది ఎనీ లా ప్రొవైడెడ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో ఇది అందరికీ చెల్లుతుంది, కానీ అందరికీ విషయంలో 1 and 2 నేను ఇంతకుముందు చెప్పిన లాయర్ని పెట్టుకోవచ్చు 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలనేది ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన వాటికైతే ఇది వర్తించదు అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ డీవియేషన్. సో కొన్ని చట్టాల ప్రకారం అయితే చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఇతన్ని తప్పు చేశాడని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తప్పు చేస్తాడేమో అని అరెస్ట్ చేసింటారు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందు జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేశారు. సో నో లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ షల్ ఆథరైజ్ ది డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ లాంగర్ పీరియడ్ దాన్ 3 months. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల ప్రకారము వాళ్ళకి ముందస్తు అరెస్ట్ చేస్తే 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి లేదు, అది ఇక్కడ చెప్తున్నారు. అన్లెస్ అంటే కానీ దానికి మళ్ళా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అన్లెస్ ఎనీ అడ్వైజరీ బోర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ persons who are or have been or are qualified to be appointed as judges of High Court has reported before the expiration of the said period of 3 months that there is in opinion sufficient cause for such detention. సో వాళ్ళకి ఒక హైకోర్టు జడ్జి అయ్యే క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తితో ఏర్పడ్డ ఒక బోర్డు ఉంటుంది, దాంట్లో వాళ్ళు చెప్పిండాలి. ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ సబ్ క్లాస్ షల్ ఆథరైజ్ ది డిటెన్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ బియాండ్ ది మ్యాక్సిమం పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ బై ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అండర్ సబ్ క్లాస్ బి ఆఫ్ క్లాస్ 7 ఆర్ సచ్ పర్సన్ ఈజ్ డిటైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ అండర్ సబ్ క్లాస్ ఏ అండ్ బి ఆఫ్ క్లాస్ 7. సో ఈ క్లాసెస్ ప్రకారము పార్లమెంటు కొన్ని చట్టాలు చేసి ఉంటుంది కదా, మళ్ళీ అట్లా కూడా వాటిని కూడా మనము పాటించాల్సి ఉంటుంది. వెన్ ఎనీ పర్సన్ ఈజ్ డిటైన్డ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ అన్ ఆర్డర్ మేడ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్, ది అథారిటీ మేకింగ్ ది ఆర్డర్ షల్ యాజ్ సూన్ యాజ్ మే బీ కమ్యూనికేట్ టు సచ్ పర్సన్ ది గ్రౌండ్స్ ఆన్ విచ్ ది ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ షల్ afford him the earliest opportunity of making representation against the order. సో అట్లాంటి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఎర్లియస్ట్ ఆపర్చునిటీ అంటే ఎంత ఎర్లియస్ట్ అనేది కరెక్ట్గా డిఫైన్ చేయలేదు. నథింగ్ ఇన్ క్లాస్ 5 షల్ రిక్వైర్ ది అథారిటీ మేకింగ్ ఎనీ సచ్ ఆర్డర్ యాజ్ ఈజ్ రిఫర్డ్ టు in that clause to disclose facts which such authority considers to be against the public interest of the disclose. సో అట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్కి నష్టం కలుగుతుంది అన్నట్టు వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన పని లేదు ఈ అథారిటీ. సో పార్లమెంట్ బై లా ప్రిస్క్రైబ్, పార్లమెంట్ కావాలంటే ఎట్లాంటి చట్టాలు చేయొచ్చు ఇక్కడ చెప్తున్నారు. ది సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ అండ్ క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ ఏ పర్సన్ మే బీ డిటైన్డ్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దాన్ 3 months అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ వితౌట్ అబ్టైనింగ్ ది ఒపీనియన్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్. ఆ అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ కూడా లేకుండా, అంటే మళ్ళా జ్యుడిషియల్ బోర్డ్ అనమాట ఇది, వాళ్ళ ఒపీనియన్ కూడా లేకుండా చేయడానికి కూడా చట్టాలు కొన్ని చేయొచ్చు. కొన్ని స్పెషల్ కేసెస్ ఏమన్నా ఉంటే రాయొచ్చు అనమాట ఆ చట్టంలో. సో ది మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ఎనీ పర్సన్ మే ఇన్ ఎనీ క్లాస్ ఆర్ క్లాస్ ఆఫ్ కేసెస్ బీ డిటైన్డ్ అండర్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మ్యాక్సిమం పీరియడ్ గురించి కానీ చట్టం చేయడానికి. ది ప్రొసీజర్
టు బి ఫాలోడ్ బై అన్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ ఎన్ ఎంక్వైరీ అండర్ సబ్ క్లాస్. సో అడ్వైజరీ బోర్డు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అనే దాని మీద కావచ్చు, ఎన్ని నెలలు అనే దాని మీద కావచ్చు. సో ఈ రెండింటి మీద కావాలంటే పార్లమెంటు చట్టం చేయొచ్చు కొన్ని స్పెషల్ కేసెస్కి. ఇంకా కొన్ని చట్టాలు చెప్తాను నేను. ఇది రాజ్యాంగంలో ఇలా ఉంది. ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని కొన్ని చట్టాలు చేసాం మనం, పార్లమెంట్ చేసింది. ఫస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని 1950, ఇది ఫస్ట్ పీడీ యాక్ట్ అనమాట. సో 1969లో 50లో వాళ్ళు పెడితే 69లో ఎక్స్పైర్ అయింది అది. సో ఒక 19 సంవత్సరాలు. మెయింటెనెన్స్ ఆఫ్ తర్వాత ఏంటి, మీసా అని వచ్చింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో. సో నోటోరియస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అంటే ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ఇది పెట్టింది ఆమె టైంలోనే, తర్వాత ఆమె టైంలోనే ఎమర్జెన్సీ పీరియడ్లో అది చాలా నోటోరియస్ అయింది. కాబట్టి దాన్ని మళ్ళా జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 77లో అబాలిష్ చేశారు మీసా, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. సో మీసా ప్రకారం ఏం చేయొచ్చు, ఇండెఫినిట్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే 3 నెలలు అట్లా కాకుండా ఎన్ని నెలలైనా కానీ ప్రివెంటివ్ డిటెన్షన్, వాళ్ళు ఏదో తప్పు చేయబోతున్నారు అని చెప్పి డిటైన్ చేయడం. సెర్చ్ అండ్ సీజర్ ఆ ప్రాపర్టీ వితౌట్ వారెంట్స్ అంటే వారెంట్ లేకుండానే సెర్చ్ చేయొచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయొచ్చు. తర్వాత వైర్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. ఇది క్వెల్లింగ్ ఆఫ్ సివిల్ అండ్ పొలిటికల్ డిజార్డర్ ఇన్ ఇండియా. కాబట్టి ఇంత చాలా కొంత స్ట్రిక్ట్ అండ్ డ్రెకోనియన్ లా ఇది. దీన్ని బాగా మిస్యూజ్ చేశారనమాట ఎమర్జెన్సీ పీరియడ్లో పొలిటికల్ అపోనెంట్స్ మీద. తర్వాత తాడా అనేది వచ్చింది, అది 1985లో వచ్చింది, 95 దాకా 95లో ఎక్స్పైర్ అయింది. టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ టాడా, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్. Police were not obliged to produce a detainee before a judicial magistrate within 24 hours. సో 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. అక్యూజ్డ్ పర్సన్ కుడ్ బి డిటైన్డ్ అప్ టు 1 year. దీని ప్రకారం అక్కడ మామూలుగా 3 నెలలే కదా రాజ్యాంగంలో చెప్పారు, ఇది 1 year దాకా చేసేయచ్చని. కన్ఫెషన్స్ మేడ్ టు పోలీస్ ఆఫీసర్స్ వాజ్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్. అక్కడ మళ్ళా సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది చెప్పాం కదా, అలాంటిది ఇక్కడ చట్టబద్ధమవుతుంది. ఎందుకంటే ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళే చెప్పుకున్నా అది చట్టబద్ధమే అవుతుంది ఇట్లాంటి కేసుల్లో. విత్ ది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ బీయింగ్ ఆన్ ది అక్యూజ్డ్, ఇది చాలా భయంకరమైన విషయం అనమాట. వాడే ప్రూవ్ చేసుకోవాలి వాడి నిజాయితీ, వాడు తప్పు చేయలేదన్న విషయం. తప్పు చేశాడు అని పోలీసులు ప్రూవ్ చేయాల్సిన పని లేదు. వాడి మీద ఒక అభియోగం చేస్తే ఒక వ్యక్తి మీద అతను నేను చేయలేదు నిరూపించుకోవాలి, అది చాలా కష్టం ఎప్పుడైనా. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. ది ట్రయల్స్ కుడ్ బి హెల్డ్ ఇన్ కెమెరా విత్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ది విట్నెస్ కెప్ట్ హిడెన్. సో ఎవరైతే విట్నెస్ వచ్చారో వాళ్ళని బయటికి తెలియకుండా విత్ ఇన్ కెమెరా వాళ్ళకి చేయొచ్చు అనమాట ఈ విచారణ. అండర్ 7A ఆఫ్ ది యాక్ట్, పోలీస్ ఆఫీసర్స్ వర్ ఆల్సో ఎంపవర్డ్ టు అటాచ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అక్యూజ్డ్. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా అటాచ్ చేయొచ్చు. ఇది చాలా పవర్స్ ఇచ్చేసాయి పోలీసులకి. సో ఇది టాడా యాక్ట్ 85లో పెట్టారు, 95లో ఎక్స్పైర్ అయింది. ఇంకా పోటా అని వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002లో రైజ్ ఆఫ్ టెర్రరిజంని హ్యాండిల్ చేయాలనేది. యుఎస్ఏలో పేట్రియాట్ యాక్ట్ అని ఉంది, దానికంటే కూడా చాలా హార్షర్ యాక్ట్ అనమాట ఈ పోటా. వైకో అని తమిళ్ పొలిటీషియన్ అరెస్ట్ చేశారు, అది చాలా కాంట్రవర్సీ అయింది పోటా కింద అరెస్ట్ చేస్తే. ఎల్టీటీఈ సింపథైజర్ అనేసి. ఇంకా తర్వాత ఎస్ఏఆర్ గీలాని
ఒక లెక్చరర్ ఢిల్లీ యూనివర్సిటీలో డెత్ సెంటెన్స్ పోటా కోర్టు ఇస్తే లేటర్ మళ్ళీ అక్విట్ అయినారనమాట ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే. తర్వాత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే, ఆయన్ని అప్పుడు చీఫ్ మినిస్టర్ మాయావతి చెప్పడంతో అరెస్ట్ చేయడం, జైలుకి వెళ్ళడం ఆయన జరిగింది. దీన్ని మళ్ళీ 2004లో రిపీల్ చేశారు. సో ఇది పొలిటికల్ అపోనెంట్స్ మీద కూడా ఇట్లాంటివి చేస్తుంటారు, పొలిటీషియన్స్ని కూడా అరెస్ట్ చేస్తుంటారు. ఇట్లాంటి టెర్రరిజం సంబంధించి చట్టాలతో అనేదానికి ఉదాహరణగా కొన్ని చెప్పాను నేను ఇప్పుడు. ఇంకా యాక్ట్స్, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత తీవ్రవాదము, తర్వాత రాజకీయాలు, ఈ మూడింటికి సంబంధం ఎలా ఉంది, ఎలా ఈ మూడు బ్యాలెన్స్ అవుతుంటాయి, లేకుంటే ఒకదాన్ని ఒకటి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీసా ఉంది, 1971లో పాస్ చేశారు. సో అది ఏం చేశారు, ఎమర్జెన్సీ పీరియడ్లో అంటే 75, 77 ఈ 2 సంవత్సరాల్లో 1,00,000 మందిని అరెస్ట్ చేశారు మీసా కింద. సో వాళ్ళు జర్నలిస్టులను చేశారు, స్కాలర్స్ని చేశారు, యాక్టివిస్టులను చేశారు, అపోజిషన్ పొలిటీషియన్స్ని చేశారు. వాళ్ళని ట్రయల్ లేకుండా లోపల పెట్టేశారు 18 months. సమ్ పీపుల్ వర్ ఈవెన్ డిటైన్డ్ ఫర్ అపోజింగ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్. అక్కడ కుటుంబ నియంత్రణ ఫోర్స్ఫుల్గా చేస్తా అంటే అపోజ్ చేస్తే వాళ్ళని కూడా లోపల పెట్టేశారు. సో డిమాలిషన్ ఆఫ్ స్లమ్స్ని ఏమన్నా కొట్టేస్తా అన్నప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరు వ్యతిరేకంగా చేస్తున్నారో ప్రభుత్వం అనుకున్న దానికి వాటిలంతా ఎత్తపోయేది మీసాలో వేసేయడం. అక్కడ వేస్తే మళ్ళీ కోర్టులకు పోయి సబ్మిట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి బెయిల్స్ ఉండవు, వాళ్ళకి ఏమీ ఉండదు, లోపలేసేయడమే. అపోజ్ చేసిన వాళ్ళందరినీ లోపలేసేయడం. ఇదంతా ఒక రకమైన నియంతృత్వం లాగా జరిగింది ఎమర్జెన్సీ పీరియడ్. ఒక చీకటి రోజులు ఈ ప్రజాస్వామ్యానికి, సో పౌర హక్కులకి సంబంధించి. సో మీసా అనేది ఎంత మిస్యూజ్ అయిందనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, టెర్రరిజం పేరు అది, కానీ ఇంకా అందరినీ అరెస్ట్ చేస్తూ అంటారు దాంట్లో. ఒకసారి అట్లాంటి చట్టం చేతికి వచ్చిన తర్వాత ఎవరికి కోర్టుకు పోవాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు, అరెస్ట్ చేసేయచ్చు అంటే అరెస్ట్ చేసేస్తుంటారు. తర్వాత ఇది చూడండి, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అవన్నీ ఇంకా ఏం జరిగాయి. 39th అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చారు. మీసా 9th షెడ్యూల్లో కలిపి పెట్టేశారు. 9th షెడ్యూల్ అంటే అదొక రకమైన ఒక ప్రొటెక్టెడ్ ప్లేస్. ఇప్పుడు వాలి నుంచి సుగ్రీవుడు రక్షించుకోవడానికి ఒక పర్వతం ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళిపోతే ఇంకా వాలి రావడానికి లేదు, ఆ టైప్ ఇదనమాట 9th షెడ్యూల్ అనేది. సో ఇంకా కోర్టులు వచ్చి ఏమి మాట్లాడడానికి లేకుండా దీన్ని ఎత్తుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టేశారు. 39th అమెండ్మెంట్ ప్రకారం మీసాని టోటల్గా ఇమ్యూన్ చేసేసారు జ్యుడిషియల్ రివ్యూకి. ది గ్రౌండ్స్ దట్ ఇట్ కాంట్రవెంట్ ది ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ ఆర్ వైలేటెడ్ ది బేసిక్ స్ట్రక్చరు ఫండమెంటల్ రైట్స్ మాకేం సంబంధం లేదు, దీన్ని మీరు ముట్టడానికి లేదని చెప్పి 9th షెడ్యూల్లో పెట్టడం 39th అమెండ్మెంట్ ప్రకారం ఈ చట్టాన్ని. మళ్ళీ దీన్ని ఏంటంటే 77లో జనతా గవర్నమెంట్ వాళ్ళు 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము దీన్ని రిమూవ్ చేసేసారు 9th షెడ్యూల్ నుంచి. చాలా డ్రెకోనియన్ యాక్ట్ ఇది అని చెప్పి దాన్ని ఎమర్జెన్సీ కష్టాలు వాళ్ళకి తెలుసు, ఎమర్జెన్సీ టైంలో ఎంత అణచివేతకు గురైనారో కాబట్టి దీన్ని తీసేసారు వాళ్ళు. తర్వాత 1984లో ఇందిరాగాంధీని హత్య చేయడం జరిగింది. తర్వాత అసాసినేటెడ్ తాడా వచ్చింది 85లో, అది 90 దాకా ఉన్నింది. సో అప్పుడు పంజాబ్లో ఇన్సర్జెన్సీ ఉన్నింది కదా, అది మెయిన్ రీజను అదంతా జరగడానికి. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఇంతకుముందు మీసా ఉన్నింది, అప్పుడు ఎమర్జెన్సీలో మిస్యూజ్ చేసినారని తీసేసాము, టెర్రరిస్టులను ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే తాడా ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. దీన్ని మళ్ళీ ఏం చేశారు, 76,000 మందిని అరెస్ట్ చేశారు ఈ చట్టం ప్రకారం. ఒక 94 వచ్చేసరికి 85 నుంచి 94 మధ్యలో 25% ఆఫ్ దిస్ కేసెస్ వర్ డ్రాప్డ్ బై ది పోలీస్ వితౌట్ ఎనీ ఛార్జ్. అసలు వాళ్ళ మీద ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. వాళ్ళని 25% ఆఫ్ ది పీపుల్ని వితౌట్ ఛార్జెసే
వదిలేశారు. అంటే ఎందుకు అరెస్ట్ చేసినట్టు వాళ్ళని? తర్వాత 35% ఆఫ్ ది కేసెస్ వర్ బ్రాట్ టు ట్రయల్. ఓన్లీ 35% మాత్రమే ట్రయల్కి వచ్చాయి. ఆఫ్ విచ్ 95% రిజల్టెడ్ ఇన్ అక్విటల్స్. అంటే వీటిల్లో కూడా 95% అక్విట్ అయినారు, అంటే విడుదలైనారు. అంటే ఏమీ లేదు, బేసిస్ లేదు, ఊరికే అరెస్ట్ చేసేసారు అనుమానం మీదనో లేకుంటే ఊరికే ఇబ్బంది పెట్టాలనో, అంతే తప్పించి దాంట్లో అసలు వాళ్ళకి తప్పు ఉంటే మరి ప్రూవ్ అయి ఉండాలి కదా. లెస్ దాన్ 2%, అంటే అరెస్ట్ చేసిన వాళ్ళల్లో 2% మాత్రమే కన్విక్ట్ అయినారు. అంటే 98% ఎందుకు అరెస్ట్ చేసినారు మీరు, అన్ని రోజులు ఎందుకు డిటైన్ చేశారు అనేది వస్తుంది. సో ఈ యాక్ట్స్, టెర్రరిజం, పాలిటిక్స్ సంబంధించి ఈ మధ్యనే అమిత్ షా ఒక స్టేట్మెంట్ చూడండి. తాడా వాజ్ రిపీల్డ్, పోటా వాజ్ రిపీల్డ్, దే వర్ నాట్ రిపీల్డ్ బికాస్ ఆఫ్ మిస్యూజ్. ఆ తాడాని పోటాని మిస్యూజ్ అయినాయని చెప్పి రిపీల్ చేయలేదు. నాట్ వన్స్ వాజ్ పోటా మిస్యూజ్, ఒక్కసారి కూడా పోటా మిస్యూజ్ కాలేదు. దే వర్ రిపీల్ టు సేవ్ ఓట్ బ్యాంక్. ఓట్ బ్యాంక్ని కాపాడుకోవడానికే రిపీల్ చేశారు. పోటా వాజ్ రిపీల్డ్ బై యూపీఏ ఫర్ ఓట్ బ్యాంక్ అండ్ ఐ ప్రే దట్ దిస్ హౌస్ బీ నాట్ యూస్డ్ ఫర్ పాలిటిక్స్. రాజకీయాల కోసము ఈ పార్లమెంట్ని మనం యూజ్ చేసుకోకూడదు, దేశ రక్షణ ముఖ్యము అని చెప్పి అమిత్ షా అన్నాడు. అయితే ఆయన అభిప్రాయం ఏమిటంటే, ఓట్ బ్యాంక్ అంటే ముస్లిమ్స్ని ఓట్లు కావాలని చెప్పి చేశారు. అంటే ఈ టెర్రరిస్టులు అంటే ఆయన ఇండైరెక్ట్గా హింట్ చేస్తున్నారనమాట. ఈ మైనారిటీసు, ముస్లిమ్స్ ఇక్కడ వాళ్ళ ఓట్లు కావాలని చెప్పి కాంగ్రెస్ చేస్తాను దీన్ని. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈ యాక్ట్స్ అన్నీ ఉన్నాయి, తాడా, పోటా, మీసా, తాడా, పోటా, ఇవన్నీ కూడా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఏమీ వాడచ్చు, అది కూడా వాడతారు. ఒక 50% ఆఫ్ ది టైమ్స్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా, టెర్రరిజంకి కంట్రోల్ చేయడానికి వాడచ్చు. మిగిలిన 50% మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సిబిఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్ చేతిలో అధికారం ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని అణగదొక్కడానికి, ఎవరైతే వాయిస్ రేస్ చేస్తారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి వాడుకునే మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అట్లా చేయకూడదు. ఇట్లాంటి స్టేట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వాళ్ళు ఇండివిజువల్ పీపుల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టచ్చు. అట్లాంటివి జరగకూడదు అని చెప్పే కదా ఈ ప్రాథమిక హక్కులు ఉండేది. ఇప్పుడు అందరూ పోలీసులు మంచోళ్ళే ఉంటారు, లేకుంటే పొలిటీషియన్స్ కూడా మంచోళ్ళే ఉంటారు అధికార పక్షంలో. కానీ కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఈజీ మెథడ్ చూసుకుంటారు. ఏంటి, వాళ్ళని ఎత్తి జైల్లో పెట్టేయచ్చు కదా అని. ఇప్పుడు కొంతమందిని రీసెంట్గా ఎన్కౌంటర్ చేశారు, రేప్ చేశారని తెలంగాణలో. ఏమంటే అది ఈజీ అనమాట, కోర్టులకు తీసుకుపోవడము, ఏదో ప్రూవ్ చేయడము, ఇదంతా ఏంటనేసి టెర్రర్ వాళ్ళల్లో భయం క్రియేట్ చేయాలని చెప్పి చేస్తుంటారు. కానీ మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా, అందుకే కదా ఇక్కడ చట్టాలు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి. ఇట్లా మిస్యూజ్ అయిపోకుండా ప్రజల ప్రాణానికి, ప్రజల యొక్క స్వేచ్ఛకి రక్షణ కల్పించాలి కదా. అందుకోసం ఈ మిస్యూజ్ అనేది ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ మిస్యూజ్ ఛాన్స్ని ఇప్పుడు ఎక్కడ కూడా ఈ పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అంటారు. అంటే ఇది అబ్సల్యూట్ పవర్ అన్నమాట. ఇట్లాంటి చట్టాలు ఇవి ఈజీ కదా, అన్నట్టువి జైల్లో వేసాయి, లేకుంటే ఎన్కౌంటర్ చేసేవాడిని ఇంకొకటి చేసాయి, ఈజీ. మళ్ళా చట్టము మరి అంటూ కోర్టు అంటూ ఏమీ లేదు, విచారణ అంటూ ఏమీ లేదు. సో ఇక్కడ మనము ఒక బ్యాలెన్స్ చేయాలి. మనము టెర్రరిజంని కంట్రోల్ చేయాలి కరెక్టే, కానీ పొలిటికల్ గెయిన్స్ కోసము అపోజిషన్, ఇప్పుడు ఒక హిందూ ఓట్ బ్యాంక్ కోసము, అది ఓట్ బ్యాంక్ అనేది ముస్లిమే కాదు, హిందూస్ కూడా ఓట్ బ్యాంకే కదా, వాళ్ళని ఏదో ఇబ్బంది పెడితే వీళ్ళు ఓట్లు వేయచ్చు. కాబట్టి ఇట్లాంటి మిస్యూజ్ ఆఫ్ పవర్ జరగకుండా ఉండాలి అంటే ఇట్లాంటి చట్టాలు అనేటివి లేకుంటేనే డెమోక్రసీ ఉన్నట్టు లెక్క. ఇట్లాంటి చట్టాలు అధికారాలు పోలీసులకి ఇస్తే మిస్యూజ్ అవుతుంది. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఎక్కడో చోట మిస్యూజ్ అవుతుంది. ఛాన్సెస్ ఆర్ ప్రెటీ మచ్ దేర్. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి చట్టాల్లో కంట్రోల్స్ ఉండాలి. అన్లిమిటెడ్ పవర్స్ అనేటివి, బ్లాంకెట్ పవర్స్ అనేటివి ఇవ్వకూడదు. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఐ డిఫర్ విత్ అమిత్ షా ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఎందుకంటే మిస్యూజ్ చేయలేదంటున్నాడు, అది తప్పు. మిస్యూజ్ కంపల్సరీగా అయింది, అవుతాయి కూడా, ఎక్కడైనా అవుతాయి, ఏ దేశంలో అయినా అవుతుంది. అది ఇట్లాంటి బ్లాంకెట్ పవర్స్ ఇచ్చేసినప్పుడు మిస్యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి చట్టాలు చేసేటప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఫండమెంటల్ రైట్స్ని గౌరవించాలి. అఫ్కోర్స్ దేశ భద్రత కూడా ముఖ్యమే, వితౌట్ కాంప్రమైజింగ్ ఫండమెంటల్ రైట్స్. అది ఒక డెలికేట్ బ్యాలెన్స్. ఎంత కాంప్రమైజ్ కావచ్చు, ఎంతమంది కావచ్చు, ఎంత రక్షణ కోసం అనేది చూసుకోవాలి. సో with this I conclude this session. We will go to next article in the next session. Till such time, have a good day. Bye bye. మీరు నాకు ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే 8101010185కి వాట్సాప్ చేయండి, కాల్ వద్దు. I will be responding to you on the same day. Thanks for joining me. Have a good day. Bye bye.